మాట్లాడబోతున్నా సెలబ్రిటీస్ ఎవరు అంటే మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మోస్ట్ స్టైలిష్ యాంకర్ శిల్పా చక్రవర్తి గారు. శిల్పా చక్రవర్తి గారితో పాటు మోస్ట్ వర్సటైల్ ఆర్టిస్ట్, ఆయన రైటర్ కమ్, యాక్టర్ కమ్, లిరిసిస్ట్ కమ్, కామెడీ కమ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, ఇన్ని కమ్ములు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కమ్ కమ్ అని పిలవకపోతే ఇంకెందుకురా మనం. శిల్పా చక్రవర్తి గారు అండ్ ఉత్తేజన. కన్యాకుమారి ఓ కన్యాకుమారి గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి దారి. మ్యూజిక్ ప్లే చేస్తే డాన్స్ చేస్తూనే ఉంటాం. అయితే ఎవరో అక్కడి నుంచి చెప్తున్నారు మీకు అస్సలు డాన్స్ రాదని. చెప్పేవా లేదా? డాన్స్ నాకు రాదు. నేను మా అమ్మ కడుపులో నుంచి నన్ను సిజరీన్ తీయలేదు, సిస్టర్లు తీలా, ఇలా వేసుకుంటూ వచ్చేసా బయట. దట్ ఇస్ మై డాన్స్ ఇన్ మై స్టమక్ ఆఫ్ మై మదర్. అంటే పోతరాజు డాన్స్ గురించి కాదమ్మా మేము మాట్లాడింది, వెస్టర్న్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇదేంటిది? అంటే జనరల్ గా కోతులు కూడా చెట్టు ఎక్కేటప్పుడు కొట్టుకొని ఎక్కుతాయి. ఓకే, సో లెట్స్ బిగిన్ నా ప్రాంక్ కాల్. మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్కి ఎంటర్ అయిపోయాం కాబట్టి మీ పేరు మీరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఓకే, నేను చాలా అందంగా ఉంటాను కదా చంటి గారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, మీరు అందంగానే ఉంటారు. నిజంగా చెప్పండి, నాకు ఇప్పుడు బాడీ గార్డ్ అవసరమా? మీరు అంత మాట చెప్పిన తర్వాత నాకు బాడీ గార్డ్ అవసరమా? టీవీకి వీ గార్డు, మీకు బాడీ గార్డు ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిపోయినాయి కాబట్టి మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు ఫోన్? సమీర్. సమీర్ గారికి ఫోన్ చేద్దాం. లెట్స్ కాల్ సమీర్ భయ్యా. ఇప్పుడు జరిగే సంఘటనలు నాకు ఎటువంటి సంబంధం లేదు. గమనిక నాకు ఫోన్ చేయదు భయ్యా, నేను రాను. హలో, యా ఇస్ దిస్ సామ్? సమీర్. హలో సమీర్ గారు. And I've seen you many times at the Dubai airport. చాలా సార్లు చూసానండి. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ని యాక్చువల్లీ మీ పేరెంట్స్ కూడా నాకు బాగా తెలుసు. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు మీ ఫోన్ నంబర్ దొరికింది. యా సో సమీర్, వాట్ వాజ్ ఐ థింకింగ్ ఇస్ నేను ఇండియా రావాలనుకుంటున్నాను. ఐ మీన్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఇండియా నౌ. నేను ఇండియాకి వచ్చాను, బట్ నాకు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలీదు. ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు ఎవరు తెలీదు. బట్ యు నో యూర్ ఆల్వేస్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గై ఐ హావ్ ఎవర్ సీన్. ఆ లిబర్టీ తీసుకొని మీకు ఫోన్ చేస్తున్నాను. మీ అడ్రస్ కొంచెం ఇస్తారా సమీర్ గారు? ఐ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ సీ యూ. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు కొన్ని సినిమాల్లో నాకు మంచి క్యారెక్టర్స్ ఏమైనా రికమెండ్ చేస్తే బాగుంటుంది సమీర్ గారు. అదే సో ఎలా, వాట్ ఇస్ ద ప్రాసెస్? అంటే మీరు ఎవరి నంబర్ అయినా ఇస్తారా, లేకపోతే మీ ఇంటికి రమ్మంటారా, లేకపోతే కలవమంటారా? వాట్ ఇస్ ఇట్ సార్, చెప్పండి. సార్ మీరు పడుకున్నారా సార్? లేకపోతే యా తప్పితే ఏమి అనట్లేదు. పక్కనే వదిలింది సామ్, దిస్ ఇస్ శిల్ప. గుర్తుపట్టేసావు కదా సమీ? సమీ నువ్వు గుర్తుపట్టేసావు కదా? ఏమి మాట్లాడకుండా ఉండేంటి, ఇన్ని మాటలు మాట్లాడతాడు. శిల్పాన్ని గుర్తుపట్టావు కదా? కదా అన్ని యాయానే. సమీ నన్ను కూడా గుర్తుపడతావు. లవ్ యూ డార్లింగ్. ఏంటంటే బాగా ఏం లేదన్నా, ప్రోగ్రామ్ కి వచ్చారు, ఫోన్ చేసుకుంటా అంటే ఫోన్ ఇచ్చాం. సరే టైం పాస్ ఉన్నారు కదా అని మీకు ఫోన్ చేశారు అంతే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను మాత్రం గుర్తుపట్టలేదు. అందరినీ గుర్తుపట్టారు, శిల్ప గారిని ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? నేను జెంట్స్ ని గుర్తుపట్టను. ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే టాటా, సీ బై బై. థ్యాంక్స్ అన్న. మీరు స్పాయిల్ స్పోర్ట్, పెద్ద స్పాయిల్ స్పోర్ట్. నేను కూడా చెడగొడతాను ఇప్పుడు. అయిపోయి మాట్లాడారు. మీరు ముందే నవ్వేసి అన్ని చేసి కావాలని కెలికి ఆవిని ఓడించాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చావు. ఎగ్జాక్ట్లీ. థాంక్స్ జంటి ఫర్ హెల్పింగ్ మీ. దట్స్ ద స్పిరిట్. ఎంత అన్యాయం అన్న. సదుద్దేశం అంటే నీకు తెలుసు కదన్నా? తెలుసు. అమ్మయ్య
మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు ఫోన్? అసలు నా జీవితంలో ఎక్కువ ఆడుకుని శివాజీ మామూలు కాదు. ఓకే, ఒక 10 నిమిషాలు ఆయనతో చీకటి రూమ్ లో పెట్టి 5,000 అక్కడ నాకు లిటర్ గా పెట్టి లెటర్ కూడా రాసి ఇచ్చాడు. అందులోకి వెళ్ళేసి వస్తే 5,000 నీకే అని అందరు షూటింగ్ లో మొత్తం అందరితో సంతకాలు. అరే అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకో, నాకు తెలుసు అక్కడ డబ్బులు ఉన్నాయని, అక్కడ ఏమీ లేవని తెలుసు, అయినా వెళ్ళలేదు. ఏముంటుందో లోపల ఏం పెడతాడు. సో శివాజీకి ఫోన్ చేద్దాం. శివాజీకి ఫోన్ చేద్దాం. సూపర్. ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం శివాజీ రాజన్నకి. ఇప్పుడు జరగబోయే కొన్ని అద్వితీయ విషయాల్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. హలో, నమస్కారం అండి. ఎవరు? నమస్కారం అండి శివాజీరాజు గారు, బాగున్నారండి? నమస్తే, ఎవరండి? ఎవరు? ఏమండి మీరు సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తారండి. ఎవరు? ఏమండి మీరు సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తారండి. మిమ్మల్ని నేను చాలా సినిమాల్లో చూసానండి నేను మిమ్మల్ని. ఏమండి మీరు నాకు బాగా ఎందుకు నచ్చుతారంటే ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా జనరల్ సెక్రటరీగా వాటికి వీటిగా చేసి అటు చాలా మంది పేద యాక్టర్లు అందరికి హెల్పింగ్ చేస్తూ ఉంటారండి. ఇటు చిన్న వేషం ఇచ్చినా పెద్ద వేషం ఇచ్చినా కూడా బలి చేస్తూ ఉంటారండి. మీరు బాగా ఫ్రెండ్స్ తో బాగా సరదాగా ఉంటారు కదండి. ఎవరు మాట్లాడేది? ఏమండి మీరు చాలా ఇష్టం అండి. మీకు 2 నిమిషాలు మాట్లాడండి. సినిమా యాక్టర్లకి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ పెట్టిస్తారంటే. ఏమండి మీరు పార్కులు వచ్చినా మీరు వాళ్ళ ఫోన్ వచ్చినా కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారండి. మీ బొమ్మ భలే ఉంటుందండి. బొమ్మ బాగుంటుందండి. ఏమండి మీ బొమ్మ బాగుంటుందండి. ఏమండి మీరు సింధూరం సినిమాలో కానిస్టేబుల్ వేషం చిన్న వేషం అని కూడా ఎంత బాగా చేశారండి. థ్యాంక్స్ అండి. మీరు ఇంతసేపు మాట్లాడేది కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు షూటింగ్ లో ఉంటారండి. నా అదృష్టం కొద్ది ఇప్పుడు ఇది 1 నుంచి 2 గంటల దాకా నేను అప్పుడప్పుడు షూటింగ్ చూస్తుంటానండి. బ్రేక్ ఇస్తారు కదండి మీకు. ఏమండి ఆ బ్రేక్ టైమ్ లో ఫోన్ చేశానండి ఇంతసేపు, అందుకనే మాట్లాడారండి. ఏమండి ప్లీజ్ అండి మీ దండం పెడతారండి. మీ గొంతు నాకు సంతోషం అండి. ఏమండి మీరు చెప్పండి. మీరు చాలా మందికి చాలా సాయం చేస్తుంటారు. మీరు చాలా మంచి వేషాలు. ఇప్పుడు మీరు హీరోయిన్లకు ఫాదర్ వేషం కూడా ఎత్తున్నారట కదండి. మీరు అట్లా ఉండరండి. మీరు మరి యంగ్ లుకింగ్ కదండి. మీరు అప్పుడే ఫాదర్ ఏంటండి మీరే? వద్దండి మీరు అట్లా చేయకండి. ఏమండి ప్లీజ్ అండి. మీరు యంగ్ ఎనర్జెటిక్ అండి. అట్లాగే కానిస్టేబుల్ ఎస్ఐ వేషాలు చేయాలండి. హీరోయిన్ ఫాదర్ వేషాలు చేయొద్దండి. ప్లీజ్ అండి. ఇంట్లో ఖాళీ కూర్చోమంటారా? దీన్ని ఫినిష్ చేయండి. అన్నయ్య గుర్తుపట్టా కూర్చో. అన్నయ్య లవ్ యూ డార్లింగ్. నేను గుర్తుపట్టినా కానీ మధ్యలో డౌట్ వచ్చింది. ఎవరు మాట్లాడతారు నాకు ఇలా? ఓహో అన్నయ్య చంటి షోకి వచ్చాను. ఏదో ప్రాంక్ కాల్ చేయాలి అందుకని కాల్ చేశాను. శిల్ప ఉన్నాను, నేను ఇద్దరు ఉన్నాం. అడిగాను చెప్పు. అడిగావు. శిల్ప హాయ్ చెప్పండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మా శిల్ప. హాయ్. చంటి కూడా ఉన్నాడు. ఒకసారి అన్న నమస్తే. హాయ్ మా. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు సంటి? ఎలా ఉన్నారు? బాగున్నా. కృష్ణవంశీ ఉన్నాం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్స్ అన్న. మొత్తానికి మీరు గుర్తుపట్టినట్టుగా నటించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అద్భుతంగా కనుక్కున్నావు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నాకు కావాల్సిన ముగ్గురు ఎక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. బాగా ఆడి కష్టపడి ఒకరినొకరు ఓడించాలన్న కృషితో ఇద్దరం గెలిచాం. ఇద్దరు కష్టపడి ఎవరిని వాళ్ళు ఓడించుకున్నారు కాబట్టి నీతి నిజాయితీగా మాట్లాడాలి అంటే ఆవిడే గెలిచింది. నీతి నిజాయితీగా మాట్లాడాలంటే ఈవిడే గెలిచింది. ఎందుకంటే ఇందాక రౌండ్ లో నువ్వు గెలిచావు కాబట్టి ఈ రౌండ్ అరే ఇలాంటి భిక్ష వద్దు నాకు. ఇది భిక్ష కాదండి, వద్దు నాకు. లేదు గౌరవం లేదు. నిజంగా అదేదో శిక్షలా ఉంది. లేదు మేము మీకు ఇచ్చే గౌరవం. ఆవిడే గెలిచారు. ఓకే. ఇంట్లో కుర్చీ లేదనుకుంటా, అందుకే మొగుడు మీద కుర్చీలా కూర్చున్న పతివ్రత. పాపం కదా. మన తిండి తిని మనకే భారం అవుతున్నారన్న ఈ అమ్మాయిలు మొత్తం. కత్తికి బొచ్చుకున్న సంబంధం ఇదే అన్న. లెట్స్ వెల్కమ్ సింగర్ కృష్ణ చైతన్య అండ్ యాంకర్ మృదుల. ఆకాశం తస్సదియ అమ్మకానికి ఎడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కానీ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎప్పుడు మౌనమే, మితభాషి, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతా. మరి ఏం చేయాలి? జనరల్ గా నీకు ఒక విషయం చెప్తాను. ఒక స్టవ్ మీద ఒక సైడ్ మనం సాంబార్ పెట్టుకుంటాం, ఓ సైడ్ కుక్కర్ లో రైస్ పెట్టుకుంటాం. కుక్కర్ 3 సార్లు అరిచింది కదా, సాంబార్ కూడా అరుస్తుందా?